హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'దరి చేరవే సఖియా' పార్ట్ 3. ఒక్కసారి వెనక్కి తిరుగు ఆరాధ్య. నువ్వు నాకు దూరంగా వెళ్తుంటే నాకేదోలా ఉంది. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి. ఎంతగానో ఎదురు చూస్తున్నాను నీ గురించి. వస్తావు కదా అని అలా అనుకోగానే ఆరాధ్య ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. దేవ్ తనని చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. రే మోని, అను, ఇద్దరూ టెర్రస్ పైకి రండి. మొక్కలు నాటాలి. టైం అప్పుడే 6 అయిపోయింది. ఇప్పుడు ఎందుకే, రేపు నాటుదాం. లేదను, గార్డెన్లో కొన్ని, టెర్రస్ పైన కొన్ని నాటుదాం. తొందరగా రండి. సంధ్య వినిపించింది లేవగానే. నువ్వు నాకు కాఫీ ఇచ్చినప్పుడే అర్థమైందే ఇలాంటి పని ఏదో ఉంటుందని. ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేద్దాం. అలా మొక్కలు నాటుతున్న ఆరాధ్యకి దేవ్ గుర్తొస్తాడు. ఆ కళ్ళు, ఆ నవ్వు చూడగానే నిజంగా అచ్చం నాలానే ఉన్నాయి. కానీ నేను అడిగిన ప్రశ్నలకు సారు చూపు మాట రెండు ఎంత ప్రేమగా నా కళ్ళల్లోకి చూసి చెప్పారు. అతని చూపు కూడా చాలా చురుకైనది. అలా నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్తుంటే నాకే ఏదో సిగ్గు ఇంకా భయం వేసింది. సార్ ప్రేమించే అమ్మాయి ఎవరో తెలియదు కానీ నిజంగా చాలా లక్కీ. చూసిన ఒక్క రోజుకే అంతగా ప్రేమను పెంచుకోవటం అంటే మాటలు కాదుగా. అయినా నేనేంటి సార్ కోసం అంతగా ఆలోచిస్తున్నాను. అందరూ నన్ను ఆరాధ్య అంటారు. కానీ సార్ నన్ను రాధా అంటుంటే ఎందుకో నాకే కొత్తగా అనిపించింది. ఇంతలో గులాబీ మొక్క ముళ్ళు గుచ్చుకోవటంతో ఈ లోకంలోకి వచ్చిన ఆరాధ్య తన చేతికి ఉన్న రింగ్ చూస్తుంది. లేదు, నేను సార్ కోసం అలా ఆలోచించకూడదు, తప్పు. నేను అలా ఒక అబ్బాయి కోసం ఆలోచించడం ఏంటి, లేదు లేదు, ఆలోచించకూడదు అనుకుంటూ రింగ్ని చూస్తుంది. అయినా తనకు మళ్ళీ దేవు గుర్తొస్తాడు. ఒక్కసారిగా తల విదిలించుకుని మొక్కలు నాటుతుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల చెప్పింది విని నేను ఇప్పుడే బయలుదేరుతున్నానంటూ కాల్ కట్ చేసింది. ఎక్కడికి వెళ్తున్నావు చెర్రీ? హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది సంధ్య. నేను వస్తాను ఆరాధ్య అని అంది. వద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటూ స్కూటీ మీద హాస్పిటల్కి బయలుదేరింది. భయంగా లోపలికి వెళ్ళింది ఆరాధ్య. నమస్తే డాక్టర్ గారు. నమస్తే ఆరాధ్య. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? బాగానే ఉంది కదా, కంగారు పడక ఆరాధ్య, అమ్మ బాగానే ఉంది. సడన్ గా తన కళ్ళు తెరిచింది. మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయింది. కంటి నిండా నీళ్లతో డాక్టర్ వైపు చూసింది. ఆరాధ్య, బాధపడకు. నా వంతు ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను కదా. ఆంటీ తొందరలోనే కోలుకుంటారు. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి. ఇలా బాధపడకూడదు. సరే డాక్టర్, నేను ఒకసారి అమ్మని చూసి వస్తానంటూ వెళ్ళింది ఐసీయూకి. శారద, ఆరాధ్య అమ్మ యాక్సిడెంట్ కారణంగా నెల రోజుల నుంచి కోమాలోనే ఉంది. బెడ్ మీద వాళ్ళ అమ్మని చూడగానే కన్నీళ్ళు వస్తున్నాయి. తన తల్లి పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని గుండెలో కదిమి పెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. ఎప్పుడు నీకు స్పృహ వస్తుందమ్మా? నీ మాట కోసం, నీ పిలుపు కోసం నేను ఎంతగానో పరితపిస్తున్నాను అని లేని నవ్వు నీ పెదాలపై తెచ్చుకుని అందరి ముందు సంతోషంగా ఉన్నాను. కానీ నా మనసు ఎంతో బాధపడుతుందమ్మా నీ కోసం. నువ్వు తొందరగా కోలుకోవాలి అమ్మా. ఎంత డబ్బైనా సరే నేను నిన్ను బ్రతికించుకుంటాను అంటూ ఏడుస్తుంది. కాసేపటికి తన తల్లి నుదుటున ముద్దు పెట్టుకుని తల నిమిరి ఎప్పట్లాగానే కాసేపు కూర్చుని బయటికి వచ్చింది ఆరాధ్య. రోజు ఆఫీస్కి వెళ్ళటం, అమ్మ తొందరగా కోలుకోవాలని చర్చికి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం అమ్మ దగ్గరికి వచ్చి కాసేపు కాలక్షేపం చేయటం, ఇదే తన పని. ఆరాధ్య, ఏడవకు. నేనున్నాను కదా. ఆంటీని క్షేమంగా నేను చూసుకుంటాను. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అమ్మ ట్రీట్మెంట్కి మందుల కోసమైనా డబ్బులు ఉంటాయని. ప్లీజ్ సిద్ధు గారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అది ఆరాధ్య, ఇకపై నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మీ అమ్మగారిని చూసుకోవటానికి నేను స్పెషల్ నర్స్ని ఏర్పాటు చేశాను. అవునా, థ్యాంక్స్ సిద్ధు గారు. మీ హెల్ప్ నా జీవితంలో మర్చిపోలేను. అలా అని డబ్బు వద్దు అని అనొద్దు. నేను ఎప్పట్లాగానే నేను మీకు మనీ ఇస్తాను. లేదా ఆరాధ్య, ఒకరు హాస్పిటల్కి ఫౌండేషన్ చేస్తున్నారు. నువ్వు బాధపడకు. అమ్మకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళే మనీ ఇచ్చారు. కాదనుకో ప్లీజ్ ఆరాధ్య. సరే సిద్ధు, థ్యాంక్ యూ. ఆ హెల్ప్ మీ నాన్న చేశారని తెలిస్తే నీ కోపం నేను చూడలేను ఆరాధ్య.
థాంక్స్ దేనికి ఆరాధ్య? ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మకి సడన్‌గా స్పృహ వచ్చింది. అందుకే నేను కాల్ చేశాను. సరే సిద్ధు, నేను మళ్ళీ ఉదయం వస్తాను. అమ్మ జాగ్రత్త అని ఆరాధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆరాధ్య వెళ్ళిన వైపే చూస్తూ, సంవత్సరం క్రితం ఆవిడ నీకు ఆసరా ఇచ్చిందని సొంత అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నెల రోజుల నుంచి నువ్వు కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఆవిడ ట్రీట్మెంట్ కోసం నా హెల్ప్ వద్దని నీ మనీతోనే ట్రీట్మెంట్ చేయిస్తున్నావు. నీ మంచితనం ఎవరికో కానీ ఉండదు ఆరాధ్య. కానీ ఎందుకు నువ్వు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళటం లేదు? అంత దూరంగా ఎందుకు ఉంటున్నావు? ఎన్నిసార్లు అడిగిన మాట ఎందుకని దాటేస్తున్నావు? ఎలా నీ గురించి తెలుసుకోవాలి ఆరాధ్య అని అనుకుంటాడు సిద్ధు మనసులో. వాతావరణం మారటంతో చల్లని గాలి వేగంగా వీస్తుంది. చున్నీ కవర్ చేసుకుని స్కూటీ డ్రైవింగ్ చేస్తుంది ఆరాధ్య. చాలా చీకటిగా ఉంది రోడ్డంతా. కొంచెం భయం, బెదురు మనసులో చోటు చేసుకున్నాయి. అంతలోనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతుంది ఆరాధ్య. ఎవరో వెనక నుంచి తనని ఫాలో చేస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. కటిక చీకట్లో ఏదైతే అదే అవుతుందని లేని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతుంది. గాలికి రెపరెపలాడుతున్న తన చున్నీ అంచు ఫేస్‌కి తాకుతుంది. మనసంతా ఏదో జరుగుతుందని కీడు శంకిస్తుంది. అంత చీకటిలో కూడా నీకు తోడుగా నేనున్నానంటూ తన వేలికి ఉన్న రింగ్ మెరుస్తుంది. ఒక కారు ఆగుతుంది తన ఎదురుగా. తను కూడా స్కూటీ ఆపుతుంది భయంగా. నలుగురు మనుషులు కారు నుంచి దిగి తన ముందుకు వచ్చి స్కూటీ మీద ఉన్న ఆమె చేతిని పట్టుకుంటారు. ఎవరు మీరు? కంగారు పడకు పాపా, నిన్ను చంపేయమని మాకు ఒక ఆర్డర్ వచ్చింది. కానీ ఏం చెయ్యను, నీ అందం చూసిన తర్వాత నిన్ను సొంతం చేసుకున్నాకనే చంపుదాం అనుకుంటున్నాం అని విరక్తిగా నవ్వాడు అందులో ఒకడు. అంత చల్లటి గాలిలో కూడా ఆరాధ్య ఒంటికి చెమటలు పడుతుంటే మరోవైపు తనకి కుటుంబం గుర్తుకు వస్తుంది. ఇక మాటరాని మౌన పక్షిలా బిగుసుకుపోయి స్కూటీ దిగి చాలా వేగంగా పరిగెడుతుంది. తన వెనక పరుగు తీశారు ఆ నలుగురు రౌడీ వెధవలు. ఆయాసం వస్తుంది. మరోవైపు గొంతు తడారిపోతుంది. దాహం వేస్తుంది. అయినా అలు పెరగని దానిలా ముందుకు పయనం సాగిస్తుంది. పయనం సాగిస్తున్న ఆమెకు వెనుక నుంచి ఒక రౌడీ కర్ర విసరడం వలన ఆమె కాలుకి తగిలి ఆ చీకట్లో ఒక 6 అడుగుల దేహాన్ని గుద్దుకుంటుంది. చీకట్లో ఆమె స్పర్శ తెలిసిన అతను గట్టిగా ఆమెను పట్టుకుని వెన్ను నిమురుతూ ఎదపై ఆమె ఫేస్‌ని దాచుకుని, భయపడకు, నేనున్నా కదా, వచ్చేశాను. కొన్నంత ధైర్యం, ఎక్కడ లేని ఓదార్పు కారణం. ఇంతకు ముందే ఆ స్పర్శ ఆమెకు తెలుసు. అలానే అతని ఎదపై వాలిపోయింది గుటకలు మింగుతూ, ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ. ప్లీజ్ సేవ్ మీ అంటుంది ఆరాధ్య. షష్, మాట్లాడకు, నేనొచ్చా కదా అంటూ తనని పట్టుకుని వెనక ఉన్న నలుగురు ఆకారాలను చూసి ఫోన్ లైట్ ఆన్ చేసి చూశాడు. ఎవడ్రా నువ్వు? తనకేమవుతావు? అయినా నువ్వెవరిదైతే మాకేంటి అంటూ ముందుకు అడుగులు వేశారు. రాధా, ఈ ఫోన్ లైట్ నాకు చూపించు. 10 నిమిషాల్లో నా పని పూర్తి చేస్తాను. నువ్వు భయపడకు, నేను ఉన్నా కదా. అతని షర్ట్ కాలర్ పట్టుకుని మళ్ళీ నన్ను చీకట్లో ఒంటరిగా వదిలేయరు కదా. చిన్నగా స్మైల్ ఇచ్చి ఆ ఛాన్స్ లేదు రాధా అంటూ ఆమె చేతికి ఫోన్ ఇచ్చి వచ్చిన నలుగురిని తాట తీసే పనిలో ఉన్నాడు దేవ్. ఇంక చాలు సార్, ఇంకా ఎక్కువ కొడితే చచ్చిపోతారు వాళ్ళు. ఆ నలుగురికి ఇవ్వాల్సింది ఇచ్చేసి తన ముందుకు వచ్చాడు. భయపడుతున్నావా రాధా? లేదు సార్, భయం పోయింది మిమ్మల్ని చూశాక. ఆమె చిన్ పట్టుకుని, ఎలా తెలుసుకున్నావు ఆ రోజు నేనే నిన్ను నుయ్యన్నాడు చీకట్లో వదిలేశానని? భారంగా కనురెప్పలు తెరిచి, మీ స్పర్శ, మీ ఊపిరి ఎంత మందులో ఉన్నా నేను కనిపెట్టగలను. ఈ ఒక్క మాట చాలు అనిపించింది దేవికి జీవితాంతం బ్రతికేయడానికి. ఆ మాట తన మనసు లోతుల్లో చేరి అతని గుండె చప్పుడు ఇంకా తన కోసం ఆరాటపడేలా ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది. ఆమె చేతిని పట్టుకుని తన కారులో కూర్చోబెట్టి, వాటర్ తాగురాదా? వాటర్ తాగి దేవ్ వైపు చూసి, మీరు ఎలా వచ్చారు సార్ ఇక్కడికి అని అడిగింది రాధ. దేవ్ తన వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. చిన్న పని మీద వస్తున్నాను ఇలా అంటూ కిందకి చూశాడు. రాధ కాళ్ళకి గాయం అయ్యి బ్లడ్ వస్తుంది. వెంటనే ఆమె కాలుని తన ఒడిలో తీసుకోవటం జరిగింది. ఊహించని దానికి ఆరాధ్య షాక్తో చూసి వెంటనే తేరుకుని వెనక్కి కాలుని తీసుకుంది. ష్,
రాధ ఎందుకు అలా దూరంగా తీసుకుంటున్నావు? ఏమైంది? కట్టని అంటూ ఆమె కాళ్ళని తన ఒడిలో తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. దేవ్ అలా పట్టుకోవటంతో మనసంతా ఏదో తెలియని భారంగా అవడంతో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నంతసేపు అతని వైపే చూస్తుంది ఆరాధ్య. ఈ స్టోరీలో లవ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఫైటింగ్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రొమాన్స్ కూడా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ముందు ముందు స్టోరీ ఇంకా బాగుంటుంది.